రాష్ట్రంలోనే రాష్ట్రంలో ఆదర్శవంతమైనటువంటి స్వాగతం, శుభ స్వాగతం. సెషన్ తర్వాత మళ్ళీ ప్రారంభమవుతుంది. దేవై సదా వందితా సా మాం పాతు సరస్వతి స్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి. అంత ఈజీగా ఎవరికి రాదు. డెఫినెట్లీ అందరూ కూడా ఎంతో హార్డ్ వర్క్ చేయాలి. ఎన్నో ఛాలెంజెస్ కూడా వస్తాయి. ఫ్యామిలీ పరంగా ఉండొచ్చు, పర్సనల్ పరంగా ఉండొచ్చు, హెల్త్ పరంగా ఉండొచ్చు. అన్ని కూడా అధిగమించి మీ గోల్ ఏదైతే అనుకున్నారో దానికి మీరు కట్టుబడి ఉండాలి. ఎంతో డిటర్మినేషన్తో ఉండాలి, ఎంతో ఇష్టంతో చదవాలి. ఎప్పుడు కూడా మనం కష్టం అనుకోకూడదు. ఒక గోల్ మీరు సాధించాలి అంటే తప్పకుండా ఆ సబ్జెక్ట్ మీద మీకు ఇంట్రెస్ట్ ఉండాలి. ఎగ్జామ్ బ్యాగ్స్ కానీ, కోచ్లు కానీ, పెన్స్ కానీ వారికి 9,700 మందికి అందిగా దొరికింది. మన నియోజకవర్గంలో ప్రభుత్వము, ప్రైవేటు, హాస్టల్ పిల్లలందరికీ అందిన ఆలోచనతో అంత మన ప్రాంతంలో కార్మికుల పిల్లలు, ఇండస్ట్రీస్ లో పనిచేసే పిల్లలు ఒక మినీ భారతదేశం భారత ప్రోగ్రాం పెట్టుకొని ముందుకు తీసుకొని పోతా ఉన్నా. మీరు చక్కగా గుణగా చదువుకొని మీరు ఈ ప్రాంతానికి కాకుండా మన రాష్ట్రానికి కాకుండా యావత్ భారతదేశానికి మీరు సేవలు అందించే కార్యక్రమంలో మీరు మంచి బుద్ధిమంతులుగా చదువుకొని ముందుకు సాగాలని ఈ కార్యక్రమాన్ని ప్రోత్సహించి ముందుకు తీసుకొని వెళ్తా ఉన్నాం. కాబట్టి ఈరోజు మన మధ్యాహ్నం వారు ఒక కలెక్టర్ గారు వ్యవసాయ రూపంలో ఉండొచ్చు, ఎస్పీ గారు ఆఫీస్ అగ్రికల్చర్ దాని చెప్పడం జరిగినారు. మన మధ్య డాక్టర్ సురేష్ రెడ్డి మాన్యులు మోపాలరెడ్డి గారు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఆదరణీయమైనటువంటి అభిమానానికి వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. ఆ మహేషుని ఈ కార్యక్రమానికి విచ్చేస్తూ విద్యార్థులకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నటువంటి ఈ కార్యక్రమాన్ని వన్నెతీస్తున్నటువంటి అధికారులు సంబంధించినటువంటి సిద్ధంగా ఉండాలి. అందరూ కూడా అక్కడి నుంచి కదలొద్దు. కార్యక్రమాన్ని అందరూ కూడా సాధారణంగా ప్రాధాన్యతనిద్దాం. మిత్రులందరూ కూడా సహకరిస్తున్నారు.